తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రతతో వడగాలులతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఊరటనిచ్చే వార్త అందించింది. తెలంగాణలో పలుచోట్ల వర్షం కురిసి వాతావరణాన్ని చల్లబరచగా రానున్న 7 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తనం, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో శనివారం వీచిన ఈదురుగాలులకు భారీగా పంట నష్టం వాటిల్లడం ఆందోళన కలిగిస్తోంది. నేటి నుంచి 3 రోజుల వరకు వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల వంటి ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు వికారాబాద్, మెదక్, కామారెడ్డి వంటి జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశముంది. ముఖ్యంగా ఏప్రిల్ 21న హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ వానలు పడతాయని అంచనా వేసింది. ఇక బుధవారం నాటికి నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం వంటి మరిన్ని జిల్లాలకు ఈ వర్షాలు విస్తరించనున్నాయి. మండు వేసవిలో కురుస్తున్న ఈ అకాల వర్షాలు సామాన్య ప్రజలకు ఎండ వేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తున్నప్పటికీ రైతాంగాన్ని మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం పంటలు కోత దశలో ఉండడం, ధాన్యం కల్లాల్లో ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గాలి వేగంగా వీస్తుండడంతో మామిడి తోటలు, చేతికి వచ్చిన వరి పంటకు నష్టం జరిగే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమై రైతులకు అవసరమైన సలహాలు అందించాలని, ప్రజలు పిడుగులు పడే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.